నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రభుత్వ బడుల్లో ప్రపంచ స్థాయి విద్యను ప్రవేశపెట్టడానికి గాను ఆయన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే రెండోసారి సంవత్సర కాలంలోనే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఆయన నిర్వహించారు. అయితే అది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క జూనియర్ కాలేజీల్లో కూడాను మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం కావచ్చు, ఇలా పలు సంస్కరణలు కూడా ఆయన తీసుకొస్తుంటే కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ వైసీపీ మాత్రం జూనియర్ కాలేజీల్లో సంఖ్య పడిపోతుంది, 200 కాలేజీల్లో అసలు విద్యార్థులే లేరు అని చెప్పి కూడా ప్రచారం చేస్తుంది. దీనిపై లోకేష్ గారు సీరియస్ అయ్యారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై యాక్షన్ తీసుకుంటాము చట్టపరంగానే ఆయన చెప్తున్నారు. సో అసలు మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అయ్యాక వచ్చినటువంటి మార్పులేంటి? నిజంగానే జూనియర్ కాలేజీలలో విద్యార్థుల సంఖ్య పడిపోతుందా? లోకల్గా అసలు విద్యార్థుల అభిప్రాయం ఎలా ఉంది, అలాగే తల్లిదండ్రుల అభిప్రాయం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం అండి. సార్, నారా లోకేష్ గారు వచ్చాక అంతకుముందు విద్యాశాఖలో ఉన్న అవినీతిని ప్రక్షాళన చేస్తూనే మరోపక్క ప్రమాణాలను పెంచడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అసలు ఎక్కడా నిర్వహించినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా ఆయన నిర్వహించి ఇప్పుడు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. సో కాలేజీల విషయానికి వస్తే కూడా అంతే, మధ్యాహ్న భోజన పథకం అప్పట్లో మనం చూసాం. చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వాళ్ళ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది, మాకు మేము చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం అని కూడా చెప్పారు. సో మరి ఇంత జరుగుతున్నా కూడా వైసీపీకి ఇదంతా కనపడట్లేదంటారా, లేదంటే నిజంగానే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి ఉందంటారా? ఓవరాల్ గా మీరేం చెప్తారు? అంటే ముందుగా లోకేష్ బాబు గారు ఎలాంటి శాఖను ఎన్నుకున్నారు? ఈరోజు విద్యాశాఖ అంటే ఎంత ఇబ్బందికరమైంది, దాన్ని ఎదుర్కొన్నాడు అంటే ఆయన ఈరోజు ప్రపంచంలో విద్యకు ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని విద్య కనుక నాణ్యమైన విద్య కనుక అందిస్తే మన రాష్ట్ర అంటే తెలుగు ప్రజలు ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో ఆయనకు తెలియంది కాదు. కాబట్టి దాన్ని ఒక సవాల్గా స్వీకరించాడు. మామూలుగా ఇబ్బందికరమైన శాఖలు ఎవరు తీసుకోరు, కానీ ప్రక్షాళన చేయాలి. ఎందుకు పిల్లలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కావచ్చు, ప్రభుత్వ కళాశాలకు కావచ్చు రావట్లేదు, దీన్ని ఏ విధంగా అధిగమించాలి? ఒక్క సంవత్సరంలో పూర్తయ్యేవి కాదు కదా ఇది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తల్లిదండ్రులతోటి, అధ్యాపకులతోటి, అలాగే ప్రజాప్రతినిధులతోటి కలిపి అంటే మొత్తం ఒకే రోజు ఒకేసారి కార్యక్రమం నిర్వహించినందువల్ల 53 లక్షల మంది పైన అందరూ కలిసి పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లోకి ఎక్కింది. ఇది గమనించుకోవాలి. మరి మామూలుగా సాధ్యమవుతుందా? ఇది ఎక్కడా లేదు కదా. మరి ఎందుకు సాధ్యమైంది ఇది అంటే ఒక సంకల్పం, ప్రారంభం కాంది ఏది కూడా, ప్రారంభించింది ఏది కూడా పూర్తి కాదు కదా. ముందుగా ప్రారంభంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని కూడా మొట్టమొదటిసారి 2వ సంవత్సరానికే దాన్ని అధిగమించేసి ఇంతమందితోటి మమేకమయ్యి ఎందుకు మీరు కలిసి మాట్లాడుకోవాలి అనే దాని గురించి కనుక ఒకసారి కనుక మనం ఆలోచించుకుంటా ఉంటే ఈరోజు తల్లిదండ్రులు పల్లెటూరులో చూసుకుంటా ఉంటే తల్లిదండ్రులు పాఠశాలకు పిల్లలను పంపించేటప్పుడు వాళ్ళు ఉదయాన్నే చాలకెళ్తారు. ఈరోజు పల్లెటూరులో చూసుకోండి, ఎండాకాలం కావచ్చు లేకపోతే ఒక సమయాల్లో కావచ్చు ఉదయం నుంచి 1 గంట దాకా పనిచేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళి కొంతమంది మళ్ళీ సాయంత్రం కూడా పనిచేసే సందర్భాలు ఈరోజు ఉన్నాయి. మరి ఆ కార్యక్రమం చేసుకునేటప్పుడు పొద్దున్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి ఏం కావాలో చూసుకొని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్ళాడా లేకపోతే ఈ పిల్ల స్కూల్కి వెళ్ళిందా లేదనేది వాళ్ళకి చాలామందికి కూడా తెలియదు. కానీ ఈరోజు వీళ్ళు మొదలుపెట్టిన దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంది, మీ పిల్లలు బడికి గనక రాకపోతే, పాఠశాలకు గనక రాకపోతే ఇదిగో మీకు సమాచారం అందజేస్తాం, మీ పిల్లల గురించి మీరు కూడా పట్టించుకోండి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఎందుకు పాల్పంచుకోమన్నారు? ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే పిల్లలు కనుక రాకపోతే, పిల్లలు బజార్లో ఆడుకుంటానో లేకపోతే చాలగట్లు ఏమిటో లేకపోతే చెరువులు గట్లు ఏమిటో వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించేసి మీరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోండి అని చెప్పని ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో కలిపారు. అలాగే అధ్యాపకులు ఈరోజు పిల్లలు కనుక రాకపోతే తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. సమాచారం ఇచ్చినందువల్ల ఏమవుతుంది? పిల్లలు ఈరోజు బడికి వెళ్ళలేదు, ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు కదా, లేకపోతే చేను కాడి నుంచి 1 గంటకు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతారు కదా, మళ్ళీ పిల్లల్ని ఎందుకు మీరు వెళ్ళలేదని చెప్పి అడుగుతారు కదా. అంటే ఇంత సమన్వయం ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆవశ్యకతని, అంటే పిల్లల కోసం ప్రభుత్వం ఇలా చేస్తుంది. అండ్
ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్‌కి పిల్లల్ని పంపించాలంటే కూడా పేరెంట్స్ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే స్టడీ సరిగ్గా ఉండదని విశ్వాసం కోల్పోతున్న టైంలో ఇలాంటివి పెట్టడం వల్ల అంటే డైరెక్ట్‌గా గవర్నమెంటే చొరవ చూపిస్తుంది అంటే ఉపాధ్యాయుల్లో కూడా ఒక అలర్ట్‌నెస్ వస్తుంది. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం వస్తుంది గదా! సో, అలాంటి వాటికి గూడా అంటే అడ్మిషన్స్ పెరగడానికి పిల్లలు ప్రభుత్వ స్కూల్‌లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నిస్సందేహంగా ఇప్పుడు మనం స్వతంత్రంగా నడిపే విద్యా సంస్థలు కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు 10వ తరగతి లేదంటే అంటే గ్రామాల్లో ఉండే కొన్ని చెప్తున్నాను నేను, లేకపోతే మిగిలిన సాట కూడా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తుల్ని ఉపాధ్యాయులుగా పెట్టుకుంటున్నారు ఇది గమనించుకోండి. మన కళ్ళ ముందే మనూరు వాళ్ళే, మళ్ళీ ఇది గమనించుకోండి, మనూరు వాళ్ళే మన పాఠశాలకు వచ్చేసి చదువు చెబుతున్నారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో చదువుకున్నారో మా గ్రామం చెప్తాను నేను ఉదాహరణకి. వాళ్ళు ఏ స్థాయిలో చదువుకున్నారో అర్థమవుతూనే ఉంటుంది కదా. మరి ప్రభుత్వ పాఠశాలలో బీఈడీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంఈడీ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్లే కదా వచ్చి చదువు చెప్పేది. వాళ్ళు ఎంతమందికి పోటీ పడి ఉత్తీర్ణులయ్యి అలాగే వాళ్ళందరితో కూడా పిలుచుకొని ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళు ఎన్ని కాబడ్డారు అంటే వాళ్ళకి ఎంత అర్హత ఉంది, వీళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవాలి కదా. మరి ఈ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత. అందుకే తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలిపి సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ విధంగా ముందుకెళ్ళడానికి. అంటే వీళ్ళ యొక్క విద్య ఏ పాటిది, వాళ్ళ యొక్క విద్య ఏ పాటిది. కాబట్టి వీళ్ళు పాఠశాలకు రావాలంటే ఇప్పుడున్నటువంటి లోపాలు ఏంటి, ఏ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అదే కదా మాట్లాడుకుంటుంది. దాన్ని ఒక్కొక్కటి ఒక రోజులో అయిపోతుందా? కాదు కదా. ఈరోజు వాళ్ళు మామూలుగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కావచ్చు, లేదా రెండో సంవత్సరం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2023, 2024 ఎట్లా ఉంది, 2025, 2026 ఏ విధంగా ఉందని చెప్పి కనుక మీకు ఒకసారి నేను వివరణలు చెప్తాను. 2023, 24లో జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం 67,145 మంది ప్రభుత్వ కళాశాలకు వచ్చారు. కానీ ఈరోజు చూసుకుంటే 74,838 మంది వచ్చారు ఇప్పటికి. అంటే 7,693 మంది మొదటి సంవత్సరం పెరిగారు కళాశాలకు రావడానికి. రెండో సంవత్సరం వచ్చేతలకి 57,670 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు 71,494 మంది ఉన్నారు. అంటే 13,824 మంది పెరిగారు రెండో సంవత్సరానికి. అంటే వేరే చోట మామూలు స్వతంత్ర సంస్థలో చదివే వాళ్ళు అక్కడ మానేసి ఇక్కడికి వచ్చారు. ఇంకా అడ్మిషన్స్ కూడా ఇంకా పూర్తిగా చూస్తున్నాను. ఇప్పటికే ఎంత పెరిగింది అంటే 21,514 మంది పెరిగారు. అంటే ఇది పెరిగినట్ట తగ్గినట్ట? అంటే విష ప్రచారం చేయడానికి ఏదో చాలా ఎందుకుంటారు వాళ్ళు. ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి మామూలుగా మాధ్యమిక పాఠశాల, తర్వాత మామూలుగా ఉన్నత పాఠశాల, ఆ తర్వాత ప్రతి మండలంలోనూ ఒక అంటే ప్రాథమిక కళాశాల, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు ప్రయత్నించింది, తీసుకొని వెళ్ళింది. వీళ్ళు వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారు కదా. అందువల్ల పిల్లల్ని దూరాభారం పంపించడం ఇష్టం లేక వీళ్ళు స్వతంత్ర సంస్థలకు పంపించారు. భారం అవుతున్నా కూడా పిల్లలు నడవలేరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తగ్గారు వాళ్ళు చేసినటువంటి సంస్కరణల వల్ల. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు పిల్లలకి ఏం కావాలి, పౌష్టికాహారం కావచ్చు, వాళ్ళకు మనం ఇచ్చినటువంటి పుస్తకాలు చూడండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాగులు చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి దుస్తులు చూడండి, ఎంత నాణ్యమైన పైపెచ్చు దాని మీద ఎక్కడ వీళ్ళ పేరు పెట్టుకోలేదు కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుని ఉంటారా? వాళ్ళకి విడమర్చి చెప్పారు రేపు పొద్దున భవిష్యత్తు. అంటే ఈరోజు ఎంత భారం అవుతుంది. ఒక పిల్లవాడిని ఒక పాఠశాలలో కనుక చేర్పిస్తే స్వతంత్ర పాఠశాలలో చిన్న పిల్లవాడికి ఈరోజు 40,000 నుంచి 60,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అట్లాగే వాళ్ళు వాహనం ఇక్కడి నుంచి పంపిస్తారు. పొద్దున్నే 6-6:30 కల్లా పిల్లవాడిని తయారు చేయాలి. వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఏది 2వ తరగతి 1వ తరగతి చదువుకునే పిల్లలు కూడా వాళ్ళ వాహనంలో తీసుకెళ్తారు. మళ్ళీ సాయంత్రం 7:30కు వస్తాడు. ఎంత భారం పడుతుంది ఈరోజు పిల్లల మీద, పైపెచ్చు ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు కదా ఈరోజు తల్లిదండ్రులు. అందుకనే నాణ్యమైన విద్య గనక ప్రభుత్వ పాఠశాలలో కనుక అందిస్తే ఎందుకు వెళ్తారు బయటికి, వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి ఎందుకు వెళ్తారు బయటికి. కాబట్టి ఇక్కడ చదువు చెప్పే చదువు నేర్చుకునే విద్యార్థులకి చదువు చెప్పేవాళ్ళు ఎంత సమర్థులో ఈరోజు ప్రజలకు చెప్పగలిగితే, ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో పాల్పంచుకోగలిగితే, ఇందులో జరుగుతున్న లోపాలను గుర్తించేసి వాళ్ళకు అందుబాటులో కనుక తీసుకురాగలిగితే వాళ్ళు ఎక్కడికి ఎందుకు పంపిస్తారు. అండ్ ఇంకోటి పిల్లల కోసం నో బ్యాగ్ డే ఒక రోజు కావచ్చు, షైన్ టీచర్, శనివారం
ఒక రోజు కావచ్చు. దీనికోసం చాగంటి కోటేశ్వరరావు గారిని పిల్లల్లో ఉన్నత ప్రమాణాలు పెరగడం కోసం ఆయన్ని సలహాదారుగా నియమించడం కావచ్చు. అలాగే ఇప్పటికీ కూడా టీచర్స్‌ని కొంతమంది పిలిపించుకొని లోకేష్ గారు దగ్గరుండి మరి అక్కడ ఏంటి ప్రాబ్లమ్స్, ఇంకా ఎలాంటి పనులు చేస్తే విద్యార్థులకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఆయన కనుక్కోవడం కావచ్చు. అండ్ ముఖ్యంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలో మొదటగా డిఎస్సిని కూడా ప్రకటించి వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ కూడా 16,347 మంది. వచ్చినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్‌కి, ప్రైవేట్ కాలేజీలకు మేలు చేస్తుంది అని చెప్పి వైసీపీ అంటుంది. ఎలా చూడొచ్చు? అంటే నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీని దృష్టిలో పెట్టుకుని నారాయణ కాలేజీ అధిపతి ఎవరైతే ఉన్నారో నారాయణ గారు ఈ ప్రభుత్వంలో మంత్రి కాబట్టి శ్రీ చైతన్యతోటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవగాహనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ విధమైన ప్రచారం చేస్తున్నారు. ఇందుట్లో దళిత వర్గాలకు చెందిన వాళ్ళను కూడా వాళ్ళలో మెరుగైన ఫలితాలు వచ్చిన పిల్లలను తీసుకుని వచ్చి గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పని ప్రభుత్వమే భరాయించి వాళ్ళని చదివించింది. ఇక్కడ ఇదే చైతన్య, ఇదే నారాయణ ఇలాంటి చాట్ల రేపు పొద్దున ఇది కూడా ఇదే పాఠశాలల్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం కోసం ఈరోజు లోకేష్ బాబు గారు ఆలోచిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదే మాట వీళ్ళు 2029 ఎన్నికల ముందు మాట్లాడమనండి. ఈ లోపు ఎన్ని మార్పులు జరుగుతాయో మీరు చూడండి. నేను ఇందాకనే చెప్పాను, ఒక సవాల్గా తీసుకున్నాడు లోకేష్ బాబు, ఒక సవాల్గా తీసుకున్నాడు. ఆ సవాల్ని ఆయన ఒక్క సంవత్సరంలో అధిగమించలేడు కదా. గవర్నమెంట్ స్కూల్స్ కి ముందు నో అడ్మిషన్స్ బోర్డు ఎప్పుడు ఉన్నాయి. అప్పుడే సక్సెస్ సాధించినట్టు ఇప్పుడు ఒక 10-12 పాఠశాలల్లో పెట్టారు కూడా, 10-12 పాఠశాలలో పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు విస్తృతంగా ప్రజలకు తీసుకుని వెళ్ళాలి, చైతన్యపరచాలి. ఇప్పుడు స్వతంత్ర సంస్థల్లో నడిపే అధ్యాపకుడు ఓడలోకి వెళ్ళేసి మీ పిల్లల్ని మా దాంట్లో పంపించండి అని చెప్పని బతిలాడుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో అది కొరవడింది కదా, మళ్ళీ ఇప్పుడు అది మొదలు కాబోతుంది, గమనించుకోండి. వాళ్ళు కూడా ఏమనుకుంటారు, తల్లిదండ్రులు వీళ్ళు వచ్చి మా దగ్గర చెబుతున్నారు, మేము ఉంటున్నాం, మేము చూసుకుంటున్నాం అని చెప్తుంటే నిజంగా చూసుకుంటారేమో కావాలా, మన పిల్లలు ఇక్కడ చదువుకుంటేనే ఉన్నత ఉద్యోగాలు వస్తున్నాయి, ఉన్నత చదువులు వస్తున్నాయి అని చెప్పన్న భావనలో ప్రజలు ఉన్నారు. దాన్ని అధిగమించాలి అంటే ఇప్పుడు మన లోకేష్ బాబు గారు అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళతోటి మాటామంతి కలిపే కార్యక్రమాలు ప్రచారం చేయడం కూడా జరిగింది. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అవి విస్తృతంగా తీసుకెళ్లాలి ఈ ప్రజాప్రతినిధులు. ఆ పిల్లలు ఏ విధంగా సాధించారు ఏంటనేది చెప్పని. ఇప్పుడు మానసికంగా చూసుకుంటామంటే పిల్లలకి ఈరోజు బడి ఒక రకంగా చెప్తామంటే భారం అయిపోతూ ఉంది. చిన్నప్పటి నుంచి మామూలుగా ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళ మీద రుద్దుతున్నారు, చదవాలి చదవాలి చదవాలని చెప్పని. ఈరోజు ఎన్ని స్వతంత్ర పాఠశాలలకి ఆట స్థలాలు ఉన్నాయి చెప్పండి? ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని సమృద్ధిగా ఉంటానే ఉంటాయి కదా. కాబట్టి ఈరోజు దాన్ని ప్రభుత్వ పాఠశాలకు మన పిల్లలు పంపిస్తే జరిగే ఉపయోగాలు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి, ప్రజాప్రతినిధులు చెప్పాలి, అధ్యాపకులు కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి. సార్ మీరు చెప్తున్నారు పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల ఎంత బాధ్యత అని చెప్పి. రాజకీయాలంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవడం వరకు కామన్, కానీ ఇలా విద్యార్థుల భవిష్యత్ తోటి ఈ రకంగా సాక్షిలో కావచ్చు, సాక్షి మీడియాలో ఇలా తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చర్యలు కంపల్సరీ ఉండాలంటారా? నిస్సందేహంగా ఉండాలి. పిల్లలు చదువుకొని వాళ్ళు విజ్ఞానవంతులైతే వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ దృష్టిలో చదువుకోకూడదు, చదువు అప్పకూడదు. లేదంటే వాళ్ళ హయాంలో 8వ తరగతి పిల్లలు కూడా గాంజాయి సేవించారు అంటే ఆడపిల్లలతో సహా ఎంత దౌర్భాగ్యం అది. దాన్ని అరికట్టలేని వాళ్ళు ఈరోజు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు మరి వైద్య కళాశాలలో ఒంగోలులో 2వ సంవత్సరం చదువుకునేవాళ్ళు, మొదటి సంవత్సరం చదువుకునేవాళ్ళు కొట్టుకున్నారు కదా. సావు బతుకుల మధ్య వాళ్ళు ఆసుపత్రుల్లో వాళ్ళు వైద్యం చేయించుకున్నారు కదా. ఇవన్నీ ఎవరి హయాంలో ఎందుకు జరిగింది? అక్కడ గాంజా సేవించి. ఇది దృష్టిలో పెట్టుకోండి, ఏం జరిగిందో అర్థమైపోయింది. అంటే వాళ్ళు విద్య మీద దృష్టి పెట్టలేదు. అలాగే విదేశీ విద్యా కానుకను కూడా రద్దు చేశాడు కదా, చివరి సంవత్సరం గొడవ చేస్తే ఎన్నికల ముందు మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టాడు. ఇవన్నీ కూడా కళ్ళ ముందుగా వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమందికి తర్ఫీదు ఇచ్చారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడే పిల్లలలో వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఏదైతే అభిలాష ఉందో, వాళ్ళ క్రీడల్లో ఉన్నారా, కళల్లో ఉన్నారా, సాహిత్యం మీద ఉన్నారా, లేకపోతే చదువు మీద ఉన్నారా, గణిత శాస్త్రం మీద ఉన్నారా, భౌతిక శాస్త్రం మీద ఉన్నారా, రసాయనిక శాస్త్రం మీద ఉన్నారా, లేకపోతే ఆంగ్లం మీద ఆధిపత్యం సంపాదించాలని కోరుకుంటున్నారా, వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసను గుర్తుపెట్టుకొని
ఆ విధంగా ప్రోత్సహించాలనే కార్యక్రమం వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి. నిస్సందేహంగా సత్ఫలితాలు ఇస్తాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయితే అయితే నేను చెప్పను. ఇది 10 సంవత్సరాలైనా తప్పకుండా పడుతుంది. అందుకని ఈ 10 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని ప్రజలు కోరుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.